విద్య వైద్యం ప్రతి పేదవాడికి అందాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజెస్ తెస్తే కూటమి ప్రభుత్వం చేతగానితనంతో వాటిని ప్రైవేట్ పరం చేయటం హేయమైన చర్య అన్నారు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి. రాష్ట్రంలో అన్నం పెట్టే అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రైతన్నలు యూరియా కోసం క్యూలో పడిగాపులు పడుతుంటే మంత్రులు హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దెందులూరు నియోజకవర్గం బీహార్ కంటే దారుణంగా తయారైందంటున్న అబ్బాయి చౌదరితో మా ప్రతినిధి రాజు మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా మాట్లాడేందుకు దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొట్టారి అబ్బాయి చౌదరి ఉన్నారు. చాలా దారుణం అన్న ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందుగా ఎందుకంటున్నానంటే విద్య వైద్యం రెండు కళ్ళుగా మా ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు ప్రతి పేదవాడికి విద్య అందాలి, చక్కటి విద్య అందాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో, అదేవిధంగా వైద్యం ప్రతి పేదవాడికి అందాలని ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూసి 17 మెడికల్ కాలేజెస్ ఒక చరిత్రాత్మకటువంటి నిర్ణయం తీసుకుని 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు నాకు అర్థం కావట్లేదు, ఎందుకు మీకు ప్రైవేటైజేషన్ అనేటువంటి ఎందుకు మీకు మొక్కువ? ఇప్పుడు ఇక్కడ పేదవారి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పేదవారికి అందించేటువంటి వైద్యం కానీ, పేద పిల్లలు ఎప్పుడైతే పుట్టారో పుట్టినప్పటి నుంచి చిన్న స్టెథోస్కోప్ పెట్టుకుని నేను డాక్టర్ అవ్వాలనేటువంటి కలగంటారో వాళ్ళ కోసమని తెచ్చినటువంటి మెడికల్ కాలేజీని ఈరోజు మీరు ప్రైవేటైజేషన్ చేస్తే దాంట్లో చదువుకుందాం కదా అని కలలుగనేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? క్షేత్రస్థాయిలో కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి పాపన పోలేదు. ఇప్పుడు చూస్తే అన్నదాతలకు సంబంధించి కూడా ఇప్పటికే అన్నదాత సుఖీభావ్ అన్నారు, 2వ సంవత్సరంలో ఇచ్చారు, 40,000 ఎగ్గొట్టారు. అయినా కానీ చూస్తే రైతులకి సకాలంలో ఎరువులు అందట్లేదు, పూర్తిగా దిగుబడి మీద ప్రభావం పడుతుందని చెప్పి DCMS ఎదుర్కొండగా బారులుగా తీసుకుంటున్నారు. గతంలో మీ హేమలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అసలు? అదే అంటా ఉన్నాను, నిన్న చూశాను నేను DCMS దగ్గర, మా ఏలూరులోనే ఇక్కడే DCMS ఉంటుంది. అడ్డుగా వెళ్ళి ఆగి మనం చూడటం జరిగింది. ఆ ఫోటోలు కూడా పంపించారు. అంటే ఎందుకు అంతంత క్యూలు? ఈరోజు మనకి కొరత లేకుంటే రైతాంగం అంతసేపు ఎందుకు క్యూలో నిలబడాలి? హాస్యాస్పదం అనిపించింది మంత్రులు కూడా మాట్లాడుతూ, భోజనాలకు నుంచున్నట్టు క్యూ. ఏంది ఇది? ఒక రైతు, నీకు భోజనం పెట్టేటువంటి రైతాంగానికి అన్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందా? అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా. అంటే తప్పకుండా నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ ఎవరినైనా కూడా, గ్రామస్థాయి నాయకుల వరకు కూడా ఈరోజు పోటీ పడండి మీరు మాతో. డెఫినెట్గా 1-2 తప్పులు ఏ ప్రభుత్వాలు వచ్చినా జరుగుతాయి. నాయకులు అదేదో ఫస్ట్ 2 months 3 months, ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయాక కూడా ఇంకా మీరు ఈరోజు ఈ నియోజకవర్గంలో సాధించాలి అనేటువంటి, ఇప్పుడు ఏ గ్రామమైనా మా గ్రామానికి ఏం చేయాలనేటువంటి ఆలోచనలోకి రావాలి. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులకైనా కానీ ఇక్కడ ఉన్న శాసనసభ్యుడికైనా సరే, ఈరోజు ఆ గ్రామంలో మీరేం అభివృద్ధి చేశారు, మేమేం అభివృద్ధి చేసాం, మీరు పోటీ పడండి. ప్రధానంగా ఎంతో కష్టపడి తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాల విషయంలో జరుగుతున్నటువంటి తీరు కూడా ప్రైవేటీకరణ కూడా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాను రోజుల్లో కూడా ప్రైవేటీకరణ అయినటువంటి హాస్పిటల్ కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ గవర్నమెంట్లోకి తీసుకుంటామని చెప్పి కూడా వారు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ శ్రమణతో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా.